ఇప్పుడు ఏ కోర్టు అయినా కూడా వాదనలు సరిగా ఉంటే బెయిల్ ఇవ్వగలుగుతారు. అంటే ఏమి ఆధారాలు సరిగా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటే ఖచ్చితంగా కోర్టు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి అడుగుతుంది. సరైనటువంటి సమాధానం చెప్పలేనప్పుడు ఖచ్చితంగా బెయిల్ వస్తాయి. అనేక కేసుల్లో చాలామందికి రాజకీయ నాయకులకు బెయిల్ వచ్చిన విషయం మనం చూసాం. బట్ ఈ కేసులో ఏంటంటే అప్పుడు అంతకుముందు గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి ఒక పాత కేసులో ఎవరైతే అప్పుడు ఫిర్యాదు చేసి ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను ఇప్పుడు అతన్ని తీసుకువెళ్ళి బలవంతంగా అతన్ని తిట్టి లేదా కొట్టో లేకపోతే ధనము ఆశ చూపో లోబర్చుకొని అతన్ని తీసుకెళ్ళి కోర్టులో ఆ కేసును విత్డ్రా చేయమని చెప్పి అతను అడిగాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన వంశీ అంత సాహసం చేశాడు అంటే ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నన్ను ఏం చేసుకుంటుందనే కదా దాని అర్థం. అందువల్ల ఏంటి ఇక్కడ సరే అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను విశాఖపట్నంలో దొరికాడు, ఫిర్యాదు చేసిన అతను. ఇప్పుడు ఆ యొక్క కిడ్నాప్ కేసు నమోదైంది ఈయన మీద ఇంకా కొంతమంది మీద. దౌర్జన్యానికి సంబంధించింది కిడ్నాప్ కేసు అన్ని నమోదై ఉన్నాయి. ఉన్నప్పుడు ఎవరైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో వాళ్ళు నాకేం సంబంధం లేదు, అతనికి కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నాడు, మాకేం సంబంధం లేదు అని చెప్పినటువంటి వంశీ క్లియర్గా, నేను చాలా టీవీ ఛానల్స్లో చూశాను, అతన్ని ఆ ఫిర్యాదుదారుని తీసుకొని లిఫ్ట్లో వెళ్ళడము తిరగడము అతనితో పాటి సంబంధం లేనప్పుడు ఎలా అతని దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు అతనికి వాలంటరీగా వెళ్ళి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, అందులో వంశీకి సంబంధం ఏమి లేదు అని చెప్పి ఉంటే అది వేరు. సో మీరు బలవంతంగా ఒక ఫిర్యాదుదారుని మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో ఆ విధంగా చెప్పించారు అన్నది ఇప్పుడు కేసులో ఎస్టాబ్లిష్ అయింది. అయిన తర్వాత ఎవరైనా ఏ జడ్జి అయినా కూడా అది విన్న తర్వాత ఒక కంప్లైంట్ దాని మీద ఒత్తిడి తీసుకొస్తానంటే కోర్టు ఒప్పుకుంటుందా? ఒకేలే తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఉండొచ్చు అనుకున్నాం ఉదాహరణకు, ఏదైనా వేరే కేసుల్లో కోర్టులో విచారణ జరిగినప్పుడు అది తప్పుడు ఫిర్యాదు అని తేలుతుంది కదా. అవును, తేలదా? తేలినప్పుడు కేసు కొట్టేస్తారు కదా. మరి ఇక్కడ జడ్జి అలాగా ఫీల్ అవుతాడు. అయినప్పుడు నువ్వు బెయిల్ కావాలంటే ఎందుకు ఇస్తాడు? అక్కడ క్లియర్ కనిపిస్తున్నది కదా. అందువలన ఇక్కడ అతను సరే, అతనికి ఎవరు సలహా చెప్పారో, ఏం అడ్వకేట్ సలహా చెప్పారో, మరి ఎందుకు అలా చేసుకున్నాడో తెలియదు. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద కార్యాలయం మీద దాడి చేయటాన్ని సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థిస్తున్నాడు. ఏమంటున్నాడు? పట్టాభి వంశీని నానాక తిట్టాడు, అది భరించలేక ఈ దాడి జరిగింది అంటున్నాడు. అంటే ఒప్పుకుంటున్నాడే కదా సార్. ఇంకోటి కూడా ఆయన మాట్లాడుతూ మరొక అటు కూడా చెప్పారు, మరి వింతగా మాట్లాడారు. ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి అక్కడ కాలింది లేదు, దాడి చేసింది లేదు, అయినా కానీ దాడి జరిగిందని కేసు పెట్టారు. అంటే విజువల్స్ కానీ మిగతాయి కానీ మనం చూసిన పిచ్చోళ్ళ, లేకపోతే మీడియా టెలికాస్ట్ చేసింది ఒక కారు తగలబడిపోతూ ఉంటుంది సార్, మిగతా పగలగొడుతూ ఉంటారు. ఎందుకు ఆయన అంటే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేని పరిస్థితి. ఒక్కోసారి ఒక విధంగా మాట్లాడతాడు. ముందేమన్నాడు? వంశీని తిట్టారు కాబట్టి, పట్టాభి తిట్టాడు కాబట్టి కార్యకర్తలు రెచ్చిపోయి అలా చేశారని అతనే ఒప్పుకున్నాడు. అన్నప్పుడు వంశీని తిట్టినప్పుడు కార్యకర్తల మీద దాడి చేశారంటే వంశీకి తెలియకుండా కార్యకర్తల మీద దాడి చేస్తారా? మనం మామూలుగా అనుకున్నాం. అంత సాహసం చేస్తారా పార్టీ కార్యాలయం మీద పోయి? అంటే వంశపాత్ర ఉన్నట్టే కదా. సో అప్పట్లో కేసు నమోదైంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఆ కేసు నమోదై ఉంది. సో ఇన్వెస్టిగేషన్లో కొంతమంది దొరికారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కిడ్నాప్ కేసులో దొరికారు. అందువల్ల ఇక్కడ
రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏమిట్రా అంటే ముందు నోటు దూల తగ్గించుకోవాలి. ఏ పార్టీ వాళ్ళైనా కూడా. ఇప్పుడు వ్యక్తిగతంగా దూషణలు అవసరమా? ఒక మంత్రిగా ఏదైనా తప్పు చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేయటం లేదు, లేదా అవినీతి చేశాడంటే వాటిని బయట పెట్టి మీరు జనం ముందు చూపించండి, అప్పుడు సంతోషిస్తారు. అలా కాకుండా ఆ మనిషి పుట్టురు పూర్వోత్తరాలు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇష్టానుసారం మాట్లాడడం అనేది ఏ పార్టీ వాళ్ళకి కూడా మంచిది కాదు. అది మరి దారుణంగా అసలు ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. అంత దారుణంగా మాట్లాడుకున్నారు. వీధి గుడ్డలు కూడా అట్లా మాట్లాడుకున్నారు. ఓకే సార్, మరో అంశం అంటే కొంచెం మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కొంచెం వింతగా కూడా అనిపించింది. అంటే ఎవరైనా చంద్రబాబు నాయుడు తన కులంలో ఎవరైనా ఎదుగుతున్నారంటే ఓర్చుకోలేడు, దాంతో పాటుగా లోకేష్ కన్నా అవినాష్ అందంగా ఉన్నాడు కాబట్టి, లేకపోతే వల్లభనేని వంశీ అందంగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క కోపాన్ని తట్టుకోలేక కేసులు పెట్టారు అంటారు. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కరెక్ట్గా అంటే రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో చాలా మంది ఎదురు పార్టీలోనూ ఎదిగిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోనూ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈయన ఏదో ఒకటి చెప్పాలి అని, లేకపోతే నవ్వులు పాలు అవుతామో, లేకపోతే దీనికి సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు అని చెప్పి మీరు గమనించారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళే కావచ్చు వీళ్ళు, వంశీ కానీ లేకపోతే నాని కానీ కావచ్చు. ఆయనంత మాత్రాన అలాంటి మాటలు మాట్లాడచ్చా? అలాంటి చర్యలు దిగచ్చా? దిగకూడదు కదా ఎవరైతే. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అలా ఆ మాట అంటే ఏమని, నీ కొడుకు అందంగా లేడు, వాళ్ళ అందంగా ఉంది, దానికి దీనికి అందానికి రాజకీయానికి సంబంధం ఏంటి? ఏం సంబంధం ఉంది? అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఆయనకే అది ఎవరన్నా అపహాస్యంగా ఉంది. అది సందర్భం లేదు అసలు. ఒక మనిషి అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమిటో అంటే నాన్నగారు అంత పెద్ద అందంగా ఉన్నారు అంటే గుట్కా నవ్వులతో గడ్డం పెంచి మనిషిని చూస్తేనే అసహ్యంగా అనిపిస్తాడే. ఎవరైనా కూడా చూసా మనిషిని చూస్తే మరి ఎలా మాట్లాడుతున్నాడు అలా? మీ సామాజిక వర్గం వాళ్ళని మీరు వేధిస్తున్నారని ఇప్పుడు సామాజిక వర్గం ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఆ మాట ఎందుకు కట్టావు? తప్పు జరిగిందా లేదో దానికి చెప్పమని చెప్పు, అంతే తప్ప కులాలు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నువ్వు 5 ఏళ్ల పరిపాలనలో కులాలు తీసుకొచ్చి నువ్వు పరిపాలన చేసావు. ఇప్పుడైనా మార్పు తెచ్చుకోవయ్యా. ఇప్పుడు ఇంకా కులాల గురించి ఎందుకు మాట్లాడతావు? ఏ సమాజం ఎవరైతే ముందు తప్పు చేసినప్పుడు చట్టం తగ్గుతుందని చేసుకొని పోవాలా? నీ వాళ్ళు తప్పు చేయకుండా, నీ వాళ్ళు దుర్మార్గమైన పనులు చేయకుండా లేదా తిట్టకుండా నువ్వు ముందు కంట్రోల్ చేసుకో. అవతలలో కూడా అడగచ్చు రేపు, చూడయ్యా మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు, మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి నువ్వు అడిగేదానికి నీకు రైట్ వస్తుంది. అలా కాకుండా నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నువ్వు సామాజిక వర్గం గురించి మాట్లాడితే ప్రయోజనం ఏముంది దానివల్ల? ఎవరైతే ఏముంది? మీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో లేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటమ్మడి లేరా? ఉన్నారు కదా. మరి అవును, మరి నువ్వు అప్రిషియేట్ చేస్తావు, పోనీ చెయ్యి చూద్దాం. చంద్రబాబు నాయుడు వైపు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని అయ్యా మా సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు, మేలు చేస్తున్నాడు, ఇంకా ఏవో పదవులు ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ వర్కులు ఇస్తున్నాడు అని చెప్పి నువ్వు అప్రిషియేట్ చేయమని చూద్దాం. చేయవు కదా. అవును, వాళ్ళు తప్పు చేసే కూడా విమర్శిస్తావు కదా. మరి అవును సార్, బెయిల్కి సంబంధించి బెయిల్ కోసం కూడా, లేకపోతే అక్కడ సౌకర్యాల గురించి కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. వెన్నుపోసిన కింద బ్యాక్ పెయిన్ ఉంది, కింద పడుకోలేకపోతున్నాడు, ఇంటి ఫుడ్ కావాలి, బాత్రూమ్స్, అంటే ఇవన్నీ కూడా బెయిల్ ఏదో విధంగా బెయిల్ తీసుకుంటానికి ఏదో ఒక కోణంగానో లేకపోతే దేనిలాగా చూపించడానికి ఇవన్నీ చేశారనుకోవచ్చు. అవునయ్యా, నీకు ఇవాళ ఆ యొక్క జైల్లో ఆ సౌకర్యాలు లేవు. తెలుగుదేశం లోపల పెట్టేప్పుడు వాళ్ళకు ఉన్నాయా సౌకర్యాలు? మరి నువ్వే కదా అటు పెట్టించావు అందరినీ లోపల. అప్పుడు ఆ సౌకర్యాలు ఉన్నాయా? లేవు కదా, అప్పుడు లేవు కదా. మరి ఇంకేం మాట్లాడతావు? జైల్లో ఇంతవరకు ఏ లిమిట్ వరకు వాళ్ళు చేయగలుగుతారో అంతవరకే చేసి ఉంటారు. నువ్వు ఎక్స్ట్రాడినరీగా కావాలి అని చెప్పి కోరటం అంటే నువ్వు లగ్జరీగా జైల్లో కూడా ఉండాలని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది మహాత్మా గాంధీ జైల్లో పడితే లగ్జరీ కావాలని అడిగారు ఆ రోజు? నెహ్రూ గారు జైల్లో పడితే అడిగారు? అలాంటి ఇందిరాగాంధీ జైల్లో పడింది అడిగిందా? మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలే. ఇక్కడ జైలు సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. నీ ఇష్ట ప్రకారం కావాలంటే ఐటీఆర్ ఏర్పాటు చేసి అడుగుతారా? మరి ఎందుకు అడుగుతారు అట్లా? నువ్వు తప్పు చేసావు, పోయావు, అరెస్ట్ అయ్యారు, లోపల ఉన్నావు, ఫైట్ చేసుకో. బెయిల్ కోసం చేస్తావో
కేసు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తావు, చేసుకో. జైల్లో అవి కావాలా ఇవి కావాలా, మా ఇంటి భోజనం నేను తింటాలే తిన్ను అంటే మిగతా ఖైదీలు లోపల 100 మంది ఉంటారే, మరి నీది ప్రాణమే వాళ్ళది ప్రాణమే కదా, మరి వాళ్ళందరి తరపున అడుగు చూద్దాం ఇంకా ఈ సౌకర్యాలను లోపల ఉండాలని. జైల్లో పెట్టి దేనికయ్యా? పనిష్మెంట్. ఇక్కడ కోర్టులో శిక్ష పడినా పడకపోయినా ఒకవేళ రిమాండ్ ఖైదీగా ఉన్నా కూడా పరివర్తన రావడానికి అనేది జైలు. అక్కడ అన్ని నువ్వు ఇంట్లో మాదిరిలాగా అన్ని ఏర్పాట్లు చేసి కూర్చోడానికి కాదు. అట్లయితే అందరు పదా జైల్లో కూర్చుంటా ఉంటారు. నిన్ను చంపేస్తారా, నేను జైలు పోయి హాయిగా కూర్చుంటా, నాకు అక్కడ హాయిగా ఏసీలు పెడతారు, మంచిగా ఫుడ్ పెడతారు, అన్ని తినేసి హాయిగా తిని పడుకుంటా అని పోరా అందరూ. అరే మా జైలు చేతి చెప్పకూడదు తినాలా, అక్కడ ఫ్యాన్ ఉండదు, గాలి ఉండదు, కింద పడుకోవాలా అనేటువంటి భయం ఇవాళ ఉంది. కాబట్టి నేరాలు కొంతవరకు తగ్గాయని నువ్వు ఆలోచించు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రతి ఒక్కడు వాడి ఆవేశం తెచ్చుకుంటాడు, ఎందుకుంటాడు జైల్లోనే ఉంటాడు, జైల్లో కూర్చుంటా అంటాడు. మరి